మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ బూత్లకు ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 149 స్థానాలకు 444 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని మున్సిపాలిటీలతో పాటు రామగుండం కార్పొరేషన్ కు ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 123 స్థానాలకు 404 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సామగ్రి పంపిణీపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ కు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా ముల్కలలోని హైజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఎన్నికల సామాగ్రి సాయంత్రం వరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు మొత్తం కూడా చేరుకోనుంది. పోలింగ్ సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, అన్ని విధాల సంబంధించిన 31 వస్తువులతో సంబంధించిన బ్యాలెట్లు ఈ ఎన్నికల అధికారులకు సంబంధించిన ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఆయా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు కూడా చేరుకోనున్నారు. ఎవరెవరికి పోలింగ్ కేంద్రాలు ఇచ్చారో ఆ నెంబరింగ్ ఆధారంగా మొత్తం పోలింగ్ బూత్ల వారీగా కూడా నెంబర్స్ ఇచ్చి ఏర్పాట్లు చేశారు. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతుంది. దీనికి ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా మొత్తంగా మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే ఒక కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్ ఒకటి కాగా అందులో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవికి బీసీ మహిళకు కేటాయించారు, ఇట్లా కల్పించారు. మొత్తం మంచిర్యాల మున్సిపాలిటీలో ఈ కార్పొరేషన్ చేయడంతో పాటు మొదటి మేయర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆశావాహులు డివిజన్లో తమ ఓట్ బ్యాంకును పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక లక్షెట్టిపేట మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. చెన్నూరు మున్సిపాలిటీలో 18, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34, క్యాతనపల్లిలో 22 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీల్లో మొత్తం 2,94,304 ఓటర్లు ఉండగా అందులో మొత్తం పురుషులు 1,44,460, మహిళా ఓటర్లు 1,49,116 ఇట్లా ఉన్నారు. మొత్తం మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. మహిళా ఓటర్లదే ఎక్కువ మెజారిటీ ఓటర్లు అయితే ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఒక కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం రామగుండం కార్పొరేషన్ ఒకటి కాగా అందులో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ కల్పించారు. 4 దఫాలుగా వరుసగా ఇక్కడ ఎస్సీలకే కేటాయిస్తున్నారు. మొత్తం ఇంకా పెద్దపల్లి మున్సిపాలిటీలో మొత్తం 36, సుల్తానాబాద్ లో మొత్తం మున్సిపాలిటీలో 15 వార్డులు, మంతని మున్సిపాలిటీలో 13 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కార్పొరేషన్తో కలిపి మొత్తం 124 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో మొత్తం 2,58,065 ఓటర్లు ఉండగా అందులో మొత్తం పురుష ఓటర్లు 128,281 మహిళా ఓటర్లు, అదేవిధంగా 1,29,740 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు పెద్దపల్లి అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా ఉంది. మొట్టమొదటిసారిగా మంచిర్యాలలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారి పెద్ద కార్పొరేషన్ మొత్తం 60 డివిజన్లకు గాను 60 డివిజన్లకు ఇప్పుడు మొత్తం కూడా పోలింగ్ సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతుంది. సాయంత్రంలోగా ఆయా పోలింగ్ కేంద్రాలకు అంతా కూడా ఎన్నికల అధికారులు చేరుకున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దాదాపు 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న దాదాపు చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు బీఆర్ఎస్ లీడర్లు అదేవిధంగా బీజేపీ నాయకులు డబ్బు పంపిణీలో కూడా దొరికారు. ఆ దొరికిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇటు పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామో అదేవిధంగా కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా ఆయా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు ఈ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ కూడా
వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఇట్లా ఈ 2 రోజుల్లో కూడా ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇటు ఎన్నికల్లో స్కూల్స్కు 2 రోజుల సెలవులు కూడా ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కడిక్కడ మైన్స్ కూడా మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా ఓటర్ల ఏదైతే ప్రలోభాలకు గురి చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం, పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు పోలీసులు జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సాయంత్రం లోపు ఎక్కడికి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి చేరుకోనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం ఓటరు భవితవ్యం మొత్తం కూడా రేపు బ్యాలెట్ బాక్సులో ఉండనుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఇంట్రెస్టింగ్ రాజకీయాలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ప్రచారాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు స్థానిక అదేవిధంగా మహారాష్ట్ర సీఎం కూడా ఇక్కడ బీజేపీ తరఫున పర్యటించి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటించి పార్టీలో ఉన్న ఉత్తేజాన్ని అయితే నింపారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇటు ఉన్నతాధికారులు ఎలక్షన్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, బీ6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఐజా కాలేజ్ నుంచి.